వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మొదటి పేతురు పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని యొక్క మహిమను అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు ఆయన మహిమను మనకిచ్చినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడా, చీకటై ఉన్నాడా? వెలుగై ఉన్నాడు కదా. మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడి వెలుగు గనక మనం కూడా వెలిగే. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అధికారాన్ని ఆయన దగ్గర ఉంచుకోకుండా ఆయన అధికారాలన్నీ కూడా దేవుడు మనకు కూడా ఇచ్చాడు ప్రియులారు. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైనటువంటి మనకు స్వాస్థ్యం ఇచ్చాడంట, మహిమనిచ్చాడంట, శక్తినిచ్చాడంట. ఆ శక్తి అంతా మన దగ్గరే ఉంది. దేవుడు మనలో ఉంటే దేవుని యొక్క శక్తి కూడా మనలోనే ఉంది ప్రియులారు. దీనికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటిది ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రభావం ఎలాంటిది అని అంటే, ఒకానొక సహోదరి దేవుని సన్నిధికి వచ్చి, నా భర్త దూర ప్రాంతం వెళ్ళాడు పనికని, చాలా కాలమైంది ఆయన రావట్లేదు, ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారి నాకు అమౌంట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇస్తే వస్తానని చెప్తూ ఉన్నాడు పదే పదే. సరే అమౌంట్ ఇస్తే వస్తాడు కదా, మా కోసం మా పిల్లల కోసమే కదా నా భర్త కష్టపడేది, చాలా దూరంలో ఉన్నాడని నేను కూడా ఆయన ఏం తొందర చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, అమౌంట్ పంపట్లేదు, ఆయన రావట్లేదు, ఫోన్ చేస్తే వస్తాను అంటున్నాడు అని ఆ కుమార్తె నాకు ఫోన్ చేసి, ఇప్పుడు నాకు కొత్త వార్త వినబడిందమ్మా, ఆ వార్త విని నేను చాలా భయపడుతూ ఉన్నాను. ఇదంతా టెన్షన్ ఎందుకు, నేనెందుకు టెన్షన్ పడాలి, అమ్మతో ఒకసారి మాట్లాడదాం, సత్యం ఏదో తెలిసిపోతుంది అని నీకు ఫోన్ చేశానమ్మా. అక్కడ మా ఆయన ఎవరినో పెళ్లి చేసుకున్నాడని వార్త విని నా గుండెలన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఆయన పెళ్లి చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో నాకు అనవసరం, అర్జెంటుగా ఆయన ఊరికి వచ్చేసేయాలి, అలా ప్రార్థన చేయండి అని ఆ కుమార్తె ఫోన్ చేసింది. నేను ఆ కుమారుని కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఆ కుమారుని తప్పులు ఏమన్నా క్షమించయ్యా, ఆయన భార్యను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, ఆయనకి ఎలాంటి ఉచ్చు అక్కడ ఉందో నాకు తెలియదు, ఆ ఉచ్చులో నుండి ఆ కుమారుని తీసుకొని రాయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు దేవుడు చూపించినటువంటి దృశ్యం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆయన్ని చేతులు కాళ్ళు కట్టేసినట్టుగా దేవుడు నాకు చూపించాడు. రియల్గా ఆమె ఏమి కట్టేసి ఉండదు, కానీ ఆయనకు ఆమెకున్నటువంటి బంధాన్ని కట్టేసినట్టుగా దేవుడు చూపించాడు. అంటే అక్కడి నుండి ఆయన రాలేనటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా, లేకుంటే నేను చస్తాను నువ్వు పోతే అంటుందో ఏం బెదిరిస్తుందో తెలియదు, ఆయన కట్టబడిన వాడుగా ఉన్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. అప్పుడు నేను ఆ కుమార్తెకు చెప్పాను, మా ఆయన కట్టబడిన వాడుగా ఉన్నాడు, కానీ నిశ్చయముగా దేవుడు ఆ కట్ల నుండి విడిపించి ఆయన తీసుకొని వస్తాడు, టెన్షన్ పడద్దు అని చెప్పాను. ఏ రోజు వచ్చేది, ఎప్పుడు వచ్చేది అవన్నీ ఏం చెప్పలేదు, కానీ ఆయన కట్టబడిన వాడుగా ఉన్నాడు, ఆ కట్లన్నీ దేవుడు తెంపేసి తీసుకొని వస్తాడు, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పాను. ఆ రోజు మంగళవారం చెప్పిన తర్వాత ఆ కుమార్తె
ధైర్యం తెచ్చుకుంది. దేవుడు నిశ్చయముగా నా భర్తను పంపిస్తాడని ధైర్యం తెచ్చుకుంది. నాకు సాయంకాలం వెంటనే ఫోన్ వచ్చింది. ఆ కుమార్తె ఫోన్ చేసి, మా నిండా వందనాలమ్మా మీకు అని ఫోన్ చేసింది. ఏం జరిగిందన్నాను. అంటే ఆ కుమార్తె ఏమని చెప్తుందంటే, ఇప్పుడే నా భర్త వచ్చాడమ్మా ఇంటికి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడే నా భర్త ఇంటికి వచ్చాడమ్మా. ఏం చేయబడి ఉన్నదని దేవుడు తెలియజేశాడు చెప్పండి? కట్టబడి ఉన్నాడని చెప్పాడు. ఆయన వచ్చి చెప్తున్నట, చాలా రోజుల నుండి రావాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నం సఫలం కావట్లేదు. ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఇప్పుడు వచ్చానో కూడా నాకు తెలియదు, ఎట్లా వచ్చానో కూడా నాకు తెలియట్లేదు. అట్లా ఆమె నన్ను బంధించి పెట్టింది. ఇప్పుడు ఎంతో ఆశ్చర్యంగా నా ప్రయాణం సాగింది. ఏం జరిగిందో తెలియదని ఆ భర్త చెప్పాడంట. ఆ కుమార్తె ఆ విషయం కూడా చెప్పి, కేవలం మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కట్లన్నీ తెంపేశాడమ్మా. ఆ కట్లన్నీ తెంపుకొని నేను ఎట్లొచ్చానో నాకు తెలియదని ఆశ్చర్యపోతూ ఉన్నాను నా భర్త. ఇక ఎప్పుడు కూడా నేను అంత దూర ప్రాంతం వెళ్ళి ముక్కు ముఖం తెలియని వారి దగ్గర ఇరుక్కొని పోయే పరిస్థితి ఇంకెన్నడూ కూడా నేను చేసుకోను. నా పిల్లల్ని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనని నా భర్త నాతో చాలా దుఃఖంతో బాధతో చెప్తూ ఉన్నాడమ్మా. నా దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అని ఆ కుమార్తె ఫోన్ చేసి, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన మహిమను మనకిస్తాడు, మహిమనిస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలన్నీ మన చేతగాని కార్యాలను దేవుడు చేసి చూపిస్తాడు. మనం మనుషులం కాబట్టి మనకు చేత కాదు. దేవుడు కాబట్టి ఆయన చేసి చూపిస్తాడు. దేవుని కార్యాలు అలాగుంటాయని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఆయన మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవా ఈ శక్తి అంతా నాది కాదయ్యా, ఈ కృప అంతా నాది కాదు, ఈ బలం అంతా నాది కాదు, ఈ మహిమ అంతా కూడా నీదేనయ్యా అని మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి మహిమను కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి దర్శన భాగ్యమును కలిగి వెనకంజ వేయకుండా దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.